హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ రాగి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి అప్పటికప్పుడు కావాలి అంటే కొన్ని ఇంట్లో ఉండే వాటితోని దోశ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ రాగి దోశ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇది క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. చేయడం కూడా చాలా ఈజీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్గా కావాలన్నా కూడా ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం దోశ చేసుకోవడం కోసం బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి ఏంటంటే ఇంట్లోనే మొలకలు తెప్పించి పిండి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట షాప్లో కొనేదానికన్నా. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, నేను ఎన్కాస్ట్లో ఇస్తాను, సో చెక్ చేయండి. 1/2 కప్పు రాగి పిండి వేసుకొని ఒక 1/4 కప్పు వచ్చేసి గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం క్రిస్పీగా రావడం కోసం 2 టీ స్పూన్ల కరాచీ రవ్వ కూడా ఉంటుంది కదా, బాంబే రవ్వ, అది వేసేసుకుని ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ముందుగా ఇవన్నీ కూడా మిక్స్ కావాలంటే ఈ మెజర్మెంట్స్లో కొంచెం ఎక్కువగా పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని మనం దోశల్లో వేసేసుకోవచ్చు. సో అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. వేసుకుని కలుపుకోవాలి. అయితే 1/2 కప్పు సరిపోదు కాబట్టి మళ్ళీ ఇంకొక 1/2 కప్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని పిండి ఎక్కడెక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తంగా అయితే ఇక్కడ 1 కప్ వరకు వాటర్ వేసుకున్నాను కదా, మనకు అయినా కూడా కొంచెం ముద్దగా ఉన్నట్టుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక క్యారెట్ని కూడా ఈ విధంగా గ్రేట్ చేసుకుని వేసుకుంటున్నాను. క్యారెట్ వేసుకుంటూ కూడా చాలా బాగుంటుంది దోశలోకి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం కూడా గ్రేట్ చేసుకున్నాను, లేదంటే చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే మనకి ఆనియన్స్ కూడా మనకి ఏ పీస్ కట్ పీస్ విడిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే ఇంకా మనకి ముద్దగా అయిపోతుంది పిండి అనేది. సో అందుకోసం మళ్ళీ ఇంకొక 1/2 కప్ వరకు వాటర్ అయితే వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండి మనకి కొంచెం కలుపుకునేటప్పుడు పలచగా ఉంటే తర్వాతకి ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉండేలాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు లేదా 1/2 గంట పాటు పక్కన పెట్టేస్తే మనకి బాగా నానుతుంది. చూసారు కదా, ఒక 1/2 గంట తర్వాత తీసుకుని మళ్ళీ ఒకసారి అంతా మనం కలుపుకుంటే ఈ మాత్రం థిక్నెస్లో ఉంటే కనుక బాగుంటుంది అనమాట. దోశ క్రిస్పీగా వస్తుంది. మరి పలచగా ఉంటే కనుక దోశ మనకి సరిగా వేయడానికి రాదనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దోశ వేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ తినేవారైతే 1 టీ స్పూన్ అలా వేసుకోవచ్చు. తక్కువగా తినేవారైతే ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకుని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని చూపిస్తున్న విధంగా దోశలాగా పోసుకోవాలి. అంటే రౌండ్గా తిప్పేయకుండా పైనుంచి వేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగే మనం ప్యాన్ అంతా కూడా కవర్ చేసుకుంటే ఎక్కడ హోల్స్ ఏమీ లేకుండా దోశనైతే ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ దోశ అంచుల చుట్టూ కూడా ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ పాటు దోశనైతే బాగా కాల్చుకోవాలి. రాగిపిండి కాబట్టి మనకి మీడియం ఫ్లేమ్లో ఉండి స్లోగా కుక్ అవుతేనే బాగుంటుంది. చూసారు కదా, 2 మినిట్స్కి ఈ విధంగా బాగా అంతా కూడా కాలుతుంది. అప్పుడు దీన్ని ఫ్లిప్ చేసేసుకుని రెండు వైపు కూడా దోశని బాగా కాల్చుకోవాలి. మనకు ఒకవైపు దోశ అంతా కూడా బాగా కాలిపోతే కనుక పైన పిండి అంతా కూడా తడారిపోయి పొడిగా కనిపిస్తుంది. అప్పుడు మనం ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో రెండు వైపు కూడా 1 నిమిషం పాటు బాగా కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి బాగా కాలి క్రిస్పీగా వస్తుంది. వేడిగా తిన్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఈ దోశని తీసేసుకుని ప్లేట్లోకి వేడిగా తింటే చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. అలా ఇష్టపడే వాళ్ళైతే కనుక అలా తినచ్చు. సో మళ్ళీ సేమ్ ఇంకొక దోశని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసేసుకుని ఇందాకట్లాగే దోశ అయితే వేసుకోవాలి. ఇది మనం ఒకసారి నైట్ కానీ మిక్స్ చేసి పెట్టేసుకున్నా కూడా మార్నింగ్ చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ మిక్స్ చేసుకుంటే ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు అనమాట మిక్స్ చేసి పెట్టేసుకుంటే. సో మరి చూసారు కదా, హెల్దీగా ఇన్స్టెంట్గా మనకి రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఒకసారి మీరు కూడా బ్రేక్ఫాస్ట్కి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ దోశల్లోకి అయితే కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ అలాగే అల్లం చట్నీ చాలా బాగుంటుంది. సో ఈ 3 కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.